మనతో పాటు మాజీ ఎమ్మెల్యే చిమ్మర్తి లింగయ్య గారు ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. చెప్పండి అన్న, కేటీఆర్ ఏదైతే అరెస్ట్ అంటూ ఒక ప్రచారం జరిగింది, ఏసీబీ విచారణకు హాజరు కాలేదంటూ కొత్త ప్రచారం జరుగుతుంది, ఏం చెప్తారు? ఇప్పుడు ఏసీబీ విచారణకు ఆల్రెడీ కోర్టులో ఉన్నది. కోర్టులో ఉన్నాక కూడా మళ్ళీ ఏసీబీ విచారణ పిలిస్తే కూడా చట్టం మీద గౌరవం ఉంది కాబట్టి, రాజ్యాంగం మీద గౌరవం ఉంది కాబట్టి, విలువలు ఉన్నాయి కాబట్టి ప్రజాస్వామ్యం గౌరవించే వ్యక్తిగా వారు అటెండ్ అయిన దానికి లోపలికి న్యాయ నిపుణులతో బయట లోపలికి పోతుంటే రాకుండా బయటనే రోడ్డు మీద అటకాయించడం అనేది ఎంతవరకు సమంజసం. ఎలా పోయినసారి పట్నం నరేంద్ర రెడ్డి గారి మీద ఉన్నాయి లేని స్టేట్మెంట్ రాసుకొని తప్పుడు సమాచారం ఇచ్చారు, ప్రజల కోసం రాంగ్ సంకేతం ఇచ్చారు. మరి లోపలికి పోయినా కూడా అదే పద్ధతిలో చేస్తారన్న ఆలోచనతో న్యాయ నిపుణులను తీసుకపోవడం ఏ రాజ్యాంగంలో ఉంది? అది ఇలా నీకు రాజ్యాంగం అంటే గౌరవం లేదు, చట్టం అంటే గౌరవం లేదు. ఇలా ప్రజలని డైవర్ట్ పాలసీ చేసి ప్రజలను ప్రశ్నించకుండా రైతాంగాన్ని ప్రశ్నిస్తారు ఇక జిల్లాలో యావత్ అని చెప్పి ఆ కార్యక్రమం జరగకుండానే ఈ రోజు నువ్వు ఇచ్చిన రైతు బంధు ఏదైతే 12,000 ఇస్తానో దాన్ని ప్రశ్నించకుండా విషయం డైవర్ట్ చేయడం కోసం ఈరోజు మా నాయకుడు కేటీఆర్ గారిని మరి బయట నిలబెట్టి ఆ గంట సేపు దాన్ని బయట నిలబెట్టి విచారణకు లోపల రానియకుండా న్యాయ నిపుణులను లోపల రానియకుండా అడ్డుకోవడానికి చాలా దుర్మార్గం చేయనే. ఎప్పుడు పిలిచినా అప్పుడు వస్తా అని చెప్పాను. ఆ పద్ధతిలో మా కమిట్మెంట్ ఉన్నప్పుడు ఇలా ఇంటి మీద రైడ్ చేస్తామని చెప్పి లీకులు ఇచ్చుడు, రేపు అరెస్ట్ చేస్తాం, మాఫ్ చేస్తాం, అరెస్ట్ చేసుడు, ఈ అక్రమ అరెస్టులు, నిర్బంధాలు ఎన్ని రోజులు పరిపాలన చేస్తాం. సంపద సృష్టించి ప్రజలకు పంచాలా కానీ సంపద సృష్టించి తనకు ఓన్ చేసుకోవడం, తన ఎమ్మెల్యేలకు దోసుకోవడం కోసమే ఈ ప్రభుత్వం తప్పితే ప్రజల కోసం ఉన్నట్టు కనబడతలేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు వ్యక్తిని తీసుకెళ్తారు కానీ ప్రజాప్రతినిధి వీళ్ళెవరికి అలో ఉండదు అని చెప్పి సిబిఐ నుంచి చెప్తాను. సిబిఐ విచారణ పోతే న్యాయ నిపుణులు ఉండరా? అంటే మీ ప్రభుత్వం మీద నమ్మకం లేదు కదా ప్రజలకి. ప్రభుత్వం కానీ ప్రభుత్వంలోని అధికారులు కానీ ముఖ్యమంత్రి అంటాడు ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా ఉండాలి. మీ ప్రభుత్వం మీద కానీ నమ్మకం లేకుండా పోయింది, సనగిల్లిపోయింది. మీరు చేసే దుర్మార్గాలు కావచ్చు, మీరు చేసే అవినీతి కావచ్చు, మీ అక్రమ కేసులు కావచ్చు, దీని మీద నమ్మకం లేకుండా పోయినప్పుడే న్యాయ నిపుణులు అంటే తీసుకుని వస్తుంటాం. అది తీసుకొస్తే న్యాయ నిపుణులు వస్తే నీకు వచ్చే ఇబ్బంది ఏముంది? ఆ రకంగా వచ్చినప్పుడు నీకు ఇబ్బంది ఏముంటుంది? విచారణ రానంటే ఇబ్బంది పడాలి. ఎప్పుడంటే అప్పుడు విచారణ కోసం అడుగుండు మా నాయకుడు. నీకు భయం ఎందుకు వస్తుంది? ఇలా రుణమాఫీ రైతు బంధు ఇవ్వలేకపోయినావు, రుణమాఫీ ఇవ్వలేకపోయినావు, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేసే పరిస్థితి. ఆ విషయం డైవర్ట్ చేయాలి. అంటే ప్రతి ఒక్క హైడ్రామా కార్యక్రమం నడుస్తుంది రాష్ట్రంలో. ఇక్కడ చూసినా కూడా మీరు అన్నట్టుగా కేటీఆర్ అరెస్టు, విచారణలు ఇవే కనిపిస్తూ ఉన్నాయి. సో నిజంగానే ఈ ఫార్ములా అనేది ప్రభుత్వం నుంచేమో తప్పు చేశారు, అవినీతి జరిగిందన్నట్టు వినిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ స్టాండ్ నుంచి లేదంటున్నారు, ఏం చెప్తారు? ఇప్పుడు ఈ ఫార్ములా అనేది దేశంలో ఎక్కడ రాని అవకాశం తీసుకొచ్చి హైదరాబాద్ ఇమేజ్ని పెంచడం కోసమే తీసుకొచ్చి కార్యక్రమం ఇక్కడ పెట్టిండు. కార్యక్రమం పెట్టినప్పుడు ఈ ఫార్ములో అవినీతి జరిగిందని అదే అనేక ఆరోపణలు చేస్తున్నాం. నీ దగ్గర అంత చేయాలి, రికార్డు ఉంది నీ దగ్గర, అధికారులు నీ దగ్గర, ఆ రోజున అధికారులు ఈ రోజు నీ దగ్గర ఉన్నారు కదా, విచారణ చేసుకో అధికారులతోటి. ఒక మంత్రిగా ఆయన బాధ్యత కార్యక్రమం పెడుతున్నప్పుడు, కార్యక్రమం తీసుకున్నప్పుడు చేస్తే బాగుంటుందని చెప్పి అక్కడ ఒప్పించి తీసుకొచ్చింది ఆయన. కానీ డబ్బులు కట్టాలన్నా కట్టొద్దు అనేది ప్రభుత్వంలోని అధికారులు నిర్ణయం కదా, అధికారుల మీద చర్య తీసుకోండి. ఒక నాయకుడి మీద తీసుకోవాల్సి అంటే కక్ష సాధింపే కదా. దీనికి ఏం చెప్తారు ప్రభుత్వం ఇక మొండి వైఖరి, నిరసన పరాకాష్ట అక్రమ కేసులు కట్టాలి, భయభ్రాంతులు చేయాలి. ప్రజల ఆదరణ బీఆర్ఎస్ పార్టీకి ఉంది. మళ్ళీ కేటీఆర్ గారు ముఖ్యమంత్రి చేయాలని ఆలోచన ప్రజలు సిద్ధమయ్యారు కాబట్టి ఈ రకమైన బెదిరింపు కార్యక్రమం పాల్పడుతున్నారు.